రావడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రధాన కారణం అదే అన్నట్టుగా చాలా మంది ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? నేను ఆరోపించడు కాదు, మీరు కూడా ఆరోపించు కదా. ఏకంగా నిన్న కేటీఆర్ ట్వీట్ చేసిండు, క్లీన్ షీట్ ఆగానే అంటే లిక్కర్ కేసు వల్లనే మేము బీఆర్ఎస్ అనే పార్టీ ఓడిపోవడం జరిగిందని కేటీఆర్ ట్వీట్ పెట్టాను. నెక్స్ట్ సెకండే కవిత ట్వీట్ పెట్టింది, నా వల్ల మీరు ఏం ఓడిపోలేరు, మీకే నెగిటివ్ ఉంటున్నదని. సో మళ్ళీ వాళ్ళు అన్న చెల్లెలు కొట్లాడుతున్నారు. సో ఇక వద్దు, అయింది అయిపోయింది. రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా నిరాశగా లోనయ్యారని మీరు అనుకుంటున్నారా? లేదా బీఆర్ఎస్ కూడా మంచి ఛాన్స్ ఇది యాక్చువల్ గా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అంటే ఫ్యామిలీ రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు, ఫ్యామిలీ మొత్తం రాజకీయాలు అంటుకోపోయారు అన్నట్టుగా నడుస్తున్న వార్తనే ఈరోజు లేదు, వీళ్ళు ఫ్యామిలీ కూడా మంచిగానే చేస్తారు అన్న ఫీలింగ్ ప్రజలకు వెళ్ళిపోయి. కాబట్టి ఇది కవిత గారికి శుభవార్త అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. ఇదే టైంలో కాంగ్రెస్ కు నెగిటివిటీ ఉంది, ప్రజలలో ఆదరణ తగ్గుతుంది. హైడ్రా పేరుతో కానీ ఇంట్లో కూల్చడం కానీ కొన్ని విషయాలలో అది నెగిటివిటీ వచ్చి కాబట్టి ఇలా కొద్దిగా బూస్టింగ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే బాగుంటుందా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది? నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్న, నాకైతే కవిత గారిని నేను కేసీఆర్ కూతురులాగా చూస్తా కానీ నాకైతే వ్యక్తిగతంగా తను ఓకే, రాజకీయ నాయకులు ఓకే, కానీ తను ఇంకా మంచి స్థాయిలో ఉండాలి, అతి తక్కువ టైం తను అనుకున్న నెరవేరాలంటే మాత్రం బీఆర్ఎస్ రావాల్సిందే. సొంత పార్టీ పెడితే కష్టం అన్న. చాలా మంది కూడా షర్మిలక్క వచ్చి తెలంగాణలో ఏదో చేద్దాం అనుకున్నారు, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఈవెంట్స్ చేశారు, చిరంజీవి గారు కానీ ఎంతో మంది కూడా ఏదో చేద్దామని చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు కేఏపల్ పార్టీ ఉంది, పాపం ఆయన పార్టీ చాలా మంచి ఆలోచన తనకి, కానీ ఏం చేయలేకపోతున్నాడు. కొత్త పార్టీలకి తెలంగాణ స్కోప్ లేదు. కాబట్టి ఉన్న పార్టీలను ఇంకా మంచిగా పోరాడితే మాత్రం అద్భుతంగా ముందుకు రాణిస్తారన్న నమ్మకం నాకు ఉందన్న.